వస్తే ఓ సీతలా పిల్లన గ్రోవి పట్టే కృష్ణునిలా వదలక నేనుంట కదిలొస్తే రాదలా సాకలి నిందల ఊరినోళ్ళే ఎన్ని వాగుతున్నా సాకలి నిందల ఊరినోళ్ళే ఎన్ని వాగుతున్నా నిన్ను గుప్పెడు గుండెల్లో నే కప్పేసుకుంటాను నిన్ను గుప్పెడు గుండెల్లో కప్పేసుకుంటాను ఎన్ని జన్మలైనా ఎన్ని జన్మలైనా ఎన్ని జన్మలైనా ఎన్ని జన్మలైనా రాతి కొండను ఎత్తిన కిట్టయ్యకైనా గుండె లోతులను తెలిసేను రాదమ్మ ప్రేమ బండరాయి లాంటి నా గుండె గూటినే నిండు బావినే చేసింది లేని ప్రేమ ఏ సప్పుడు చెయ్యని ఏ నొప్పిని మొయ్యని ఏ సప్పుడు చెయ్యని నొప్పిని మొయ్యని నా గుండె ఇప్పుడు నింపుకున్నదంతా నిన్నే నమ్ముకున్నదంతా లక్షడికిన ప్రజానికానికి తెలియజేయనదేమనగా ఈరోజు రాత్రి 8 గంటలకు పంచాయతీ జరగనుందహో. ఊరికి ప్రెసిడెంట్ అన్న అయితే పంచాయతీలో తీర్పిచ్చేది తమ్ముడు. అన్న వచ్చి ఊర్లో వెళ్తే మరి తమ్ముడు వచ్చి పంచాయతీ దగ్గర వెళ్తాడు. కలికాలం ఆ వశిష్ఠ ఎవరికి భయపడ్డా? సీమ చిన్నదే అవ్వచ్చురా, కుడితే దురద మామూలుగా ఉండదు. నీ మీద అమ్మోరు వాళ్తే యాపాకు రాసుకోరోయ్, పచ్చగానే ఉంది కదా అని దోలగుండాకు రాసుకోకు, దోల తీరిపోద్ది. ఇందులో మన ప్రెసిడెంట్ గారు వేపాకు అయితే దోలగుండాక వశిష్ఠగాడే రోయ్. ఆడితో పెట్టుకుంటే సమయానికి సీమైనా అవుతాడు, లేదంటే దోలగుండాకైనా అవుతాడు. వాడితో పెట్టుకోకు రోయ్, పోనకాలే. ఓరి నువ్వేనా? అవునే, నా మీద నువ్వు మనసులా పడ్డావే. అదా, నీ అమాయకత్వం చూసి పడిపోయాను. పట్టు. ఎలాకొలా పడ్డావులే గాని పద. సరే గాని బజార్కి వెళ్ళాలి, కాస్త డబ్బులుంటే ఇవ్వా? డబ్బులా? సరే, ఇంటికెళ్ళి అమ్మ దగ్గర అట్టుకొచ్చేస్తాలే. నా బంగారమే
నేను ఏది అడిగినా చేసేస్తా. నీకు విషయం తెలుసా, ఈరోజు ఊరి నుంచి వశిష్ఠ అన్నయ్య వస్తున్నాడంట. పద. నీ నీడనై వస్తా రామునిలా, నా తోడువై వస్తే నువ్వు సీతలా. ఒరే నాన్న, ఇవన్నీ మనకెందుకురా? నా మాట వినరా. ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేని మోగదరా. ఏ కన్న తల్లిదండ్రులైనా ఇలా చేస్తే ఎలా ఊరుకుంటారా చెప్పు? అమ్మాయి మోగదని ఎవరితోనో వెళ్ళిపోయిందని వాళ్ళు ఊరికే వదిలేరు కదరా. వాళ్ళకి ఆ అమ్మాయి దేవుడిచ్చిన వరమేరా. పాపం వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. నా మాట విని ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వదిలొచ్చేయరా. ఆ అమ్మాయి మోగదే అవ్వచ్చు, కానీ తనంటే నాకు ప్రాణం నాన్న. ప్రేమ అనే నమ్మకంతో నాతో వచ్చింది. అలా ఎలా నన్ను వదిలేయాలి? వాళ్ళు పైగా ఉన్నోళ్ళు అంటున్నారు. వాళ్ళు నిన్నేమైనా చేస్తే నా పరిస్థితి ఏంటిరా? నేను తట్టుకోగలనా చెప్పు? వాళ్ళు మన ఇంటికి వచ్చేదైనా చేస్తే ఇన్నాళ్ళు పరువుగా బతికిన మన పరిస్థితి ఏంటో ఆలోచించరా. నువ్వేం బాధపడకు నాన్న, అలా ఏం కాదులే. ఎవడైనా గుమ్మం దాటే ముందే వాడింట్లో శవమై ఉంటాడు. నువ్వేం పట్టించుకోకు. భగవంతుడా, నా కొడుకు నువ్వే రక్షించాలయ్యా. నువ్వే నాకు దిక్కు. రత్తలత్త చెప్పరా అల్లుడు. ఏంటి మరి మాకేం లేదా? ఓ పప్పు రుబ్బుతున్న పెళ్ళాన్ని మొగుడొచ్చి ఏదో అన్నాడంట. ఆ మాటకేమో పప్పు మధ్యలోనే వదిలేసి పుట్టింటికి వెళ్ళిందంట. ఈలోగా వీడుంచుకున్న పెళ్ళామేమో అది లేదని మధ్యలో ఉన్న పప్పుని రుబ్బడానికి వచ్చిందంట. అయ్య బాబాయ్ ప్రెసిడెంట్ గారు, ఏమైంది నాన్న బండి ఆపావు? ఏం లేదురా, నాకు కొంచెం పని ఉంది, బడికి పో. అలాగే నాన్న. రేయ్ అయ్యా, బాబుని బడిలో విడిచిపెట్టరా. అలాగే అయ్యా. బాయ్ నాన్న. బాయ్. రామయ్య. అయ్యా దండాలయ్యా. ఎవర్రా? నా కోళ్ళయ్యా. అవునా? అవునయ్యా. అదెప్పుడైంది? అదే. సరే అర్థమైందిలే, నేను ఊర్లో విన్నా. ఎవరైనా ఎప్పటికైనా నా దగ్గర రావాల్సిందే. వస్తా, చూస్తా.
చెప్పన్నా. ఆ రామయ్య వాళ్ళది పంచాయతీ ఉంది కదా, త్వరగా తెలిసి ఆ రామయ్య కోడల మీద నా మనసు పడిందిరా. దాన్ని ఎలా అయినా అనుభవించాలరా. అంతకు త్వరగా తెలిసి ఆ తర్వాత మన ఊర్లోనే ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి చేసి దాన్ని అనుభవిస్తా. సరే, అయిపోయిందిలే సార్. అయ్యా చెప్పురా. ఆ అప్పిగాడు నా ఎక్సెల్ బండి మంచి మైలేజ్ ఇస్తుందని వాడికి కూడా అదే కావాలంటున్నాడు అయ్యా. వాడికి నా బండి ఇస్తే మైలేజ్తో పాటు బండి బోరుకు కూడా వస్తుంది అయ్యా. సరిపోయింది. రామయ్య, అయ్యా చెప్పండి. వాళ్ళని అడగండి అయ్యా. అయ్యా నమస్కారం. అయ్యా నమస్తే. ఏంటని వాడు చేసింది? మా ఊరు పనికని వచ్చి మా ఇంటి అమ్మాయినే పెళ్లి చేసుకుని మరీ తీసుకొచ్చాడు. దున్నపోతులా ఉన్నాడండి. ఏంటండి ఇది? ఏంద్రా వశిష్ట, మాట చెప్పి తీసుకోవద్దు. ఏంటండి మీరు మాట్లాడేది? అవునండి, ప్రేమ పుట్టడానికి సెకండ్ చాలండి, రోజులు గంటలు కాదు. అదే మీకు చెప్తే పెళ్లి చేసి పప్పన్నం పెట్టి పంపరుగా అండి. అదెలా కుదురుతుందండి? ఇదేదో ఇప్పుడు ఇలా తేలేలా లేదు. రేపు సమయం చూసుకొని తేల్చేద్దాంలేండి. అంతా తెలియని వరకు మా అమ్మాయి మా ఇంట్లోనే ఉంటుందండి. రామా, చూడండి, ఆకు పచ్చగా ఉందని ఎక్కువగా చూడకూడదండి. ఇది ఎందుకంటే ఆకు ఏ రోజుకైనా ఎండాల్సిందే. ఎలానో 3 రాత్రులు కలిసే ఉన్నారు. ఈ 4వ రోజు కలిసి ఉండడం వల్ల ఆ 3 రాత్రులు జరిగిందే జరుగుతుంది. కొత్తగా ఏం జరగదు అక్కడ. రేపు పంచాయతీలో తేల్చేద్దాంలేండి. రే చిట్టిగా, ఏం చేస్తున్నావురా? ఏంటి ఇది? విషమా? విషం తాగవలసిన కర్మ నీకేం పట్టిందిరా? పెద్దయ్య, ఏమైందిరా? ఆ సూర్యుడి కూతురికి నా ఎక్సెల్ కంటే ఎక్కువ మనసు ఇచ్చా పెద్దయ్యా. కానీ అదేమో ఆ అప్పిగాడితో నా ఎక్సెల్తో పాటు లేచిపోయింది పెద్దయ్యా. నువ్వు దానికి మనసిచ్చావురా, కానీ ఇన్నేళ్ళు అది నీ అమాయకత్వాన్ని వాడుకుని నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందిరా. మనం మగాళ్ళం, బలంగా ఉండాలి. అంతేగాని ఇలా ఏడిస్తే బాధతో పాటు మనము పోతాంరా. నీ మూలాన నీ తల్లి కూడా బలే వద్దురా. ఒక్కసారి ఆలోచించు నాయనా. అది పోతే ఏంటిరా, నీ గడప దాటడానికి ఏ తల్లికి అదృష్టం ఉందో. నా మాట విని ముందెళ్ళి మీ అమ్మని జాగ్రత్తగా చూసుకోరా. వెళ్ళు వెళ్ళు వెళ్ళైనా. ఓరి అమ్మాయి కూడా ఏంటి, ఇంట్లో ఎవరు లేరా? సరే అయితే నీ కాపురం చల్లగుండా ఎప్పుడు నీ మొగుడికే కాదు, అప్పుడప్పుడు మా కూడా చల్లగా సుఖం ఇస్తే పంచాయతీలో నీ తరపున నా తమ్ముడితో మాట్లాడిస్తా. నా జీవితంలో
నీలాంటి అందగత్తిని చూడ్డం ఇది మొదటిసారి అనుకుంటా. నీ అందంలో సగం అందం నా పెళ్ళానికి ఉన్నా నేను పరాయి దానికాడికి పోనేమో. ఒక్కసారి నీ అందాన్ని తాకే అవకాశం ఇస్తే ఈ జన్మకి ధన్యున్నవుతా. ఈ అందంతో చల్లని సుఖాన్ని పొందుతా. ఏమంటావు? రావే బాబు. ఏంటి బాబు, ఇది మీకు న్యాయమేనా బాబు? ఇదేమన్నా పద్ధతిగా ఉందా? ఏరా, ఊర్లో నీకు కూడా అప్పులున్నాయి, మర్చిపోయావా? తీర్చాలని లేదా? బాబు, అప్పుంటే కష్టపడి తీర్చుకుంటామండి, అంతేగాని ఇలా ఆడవాళ్ళ మీద చేయటం తప్పు బాబు. బాబు మీరు వెళ్ళిపోండి బాబు. బాబు ఇది చేతులు కావు, కాళ్ళు అనుకోండి అయ్యా. వెళ్ళండి బాబు. ఏంట్రా, నా కాలు కూడా పట్టుకోవా? అలా ఏం కాదు బాబు, మీరంటే మాకు గౌరవం ఉంది బాబు. వెళ్ళిపోండి బాబు, దండం పెడతా, వెళ్ళండి బాబు. చూడండి, మా ఇంటి పేరట్లో మొక్క మొలిసిందని తన్ని తీసుకెళ్లి మీ ఇంటి పేరట్లో గొయ్యి తీసి పాతాలని చూడకండి. పాతాలనికి పోతారు. ఏరా రామయ్య, అయ్యగారు ఎవరికి ఆఫర్లు ఇవ్వడరా? ఇస్తానప్పుడే తీసుకోవాలరా. ఆయన కావాలి అంటే లాక్కొని మరి తీసుకుంటాడు. నీ ఇష్టం మరి, ఇష్టం మరి. ఏమయ్యా, పొద్దు అవకముందే పడుకున్నావు? తిన్నావా లేదా? ఏమైంది? ఏమైంది? ఏం అర్థం కావట్లేదు. ఏం చెప్తున్నావు? ఏం అర్థం కావట్లేదే. వశిష్ఠ ఎవరికి భయపడ్డా? వాడితో పెట్టుకోకరోయ్, పోనకాలే. ఏమా మీ అన్న చేసిన పనికి ఒక ప్రాణం బలైపోయింది. మాటలు రాని మూగుదవచ్చు, కానీ మంచి మనసున్న మహాలక్ష్మిరా. అలా ఎలా రా అంటాడు? రాత్రులు నా కళ్ళల్లో నిద్ర పట్టాలంటే
నా అయ్య ఆత్మ శాంతించేలా ఉండాలంటే మీ అన్న చావుని చూసి నా కళ్ళల్లో ఒక కన్నీటి చుక్కలా జలపాతాలా మారి ఒక సముద్రమే పారాలా. నా అయ్య శాంతించాల. ఈ ఊరి మీద ఆనా మీ అన్నని వదలా, మీ అన్నని వదలా, మీ అన్నని వదలా. కప్పేసుకుంటాను నిన్ను గొప్పెడు గుండెల్లో కప్పేసుకుంటాను ఎన్ని జన్మలైనా ఎన్ని జన్మలైనా ఎన్ని జన్మలైనా ఎన్ని జన్మలైనా రాతి కొండను ఎత్తిన కిట్టయ్యకైనా గుండె లోతుల్లో తెలిసేను రాధమ్మ ప్రేమ బండరాయి లాంటి నా గుండె గుడినే నిండు బావిన చేసింది లేని ప్రేమ ఈ సప్పుడు సయ్యని ఏ నొప్పిని మొయ్యని ఈ సప్పుడు సయ్యని నొప్పిని మొయ్యని నా గుండె ఎప్పుడు నింపుకున్నదంతా నిన్నే నమ్ముకున్నదంతా నింపుకున్నదంతా